మచ్చరమును జయించడం ఎలా? ఆ మచ్చరాన్ని ఒక వ్యక్తి జయించాలి. మనం అనేక విషయాల్లో జయించాలనుకుంటాము, జయిస్తూ కూడా ఉంటాము కదా. ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుంటాను, జయించేస్తాడు. కష్టపడి ఎట్లో ఆ ఇల్లు కట్టేసుకొనేసి పెళ్లి చేసుకుంటాడు, పిల్లలను కంటాడు, ఆనందంగా బ్రతుకుతాడు. వెరీ గుడ్, లక్ష్యాన్ని సాధించేసినారు. కొంతమంది ఈ చదువు చదివిన తర్వాతే నేను ఏమైనా చేసుకుంటాను అని, చదువు పూర్తయిన తర్వాత వివాహం, చదువు పూర్తయిన తర్వాతే అంటే లక్ష్య సాధన కొరకు ఏదైతే చేయవలసినదో వాటన్నిటిని పక్కన పెట్టి దాన్నే లక్ష్యంగా పెట్టుకొని సాధిస్తాడు. అది కూడా విజయమే. అలాగూ వ్యవసాయదారుకుడు ఇన్ని ఎకరాలు కొనేయాలి నేను అని అనుకుంటాడు. అన్ని ఎకరాలు కొనడానికి ఎన్నో కష్టాలు పడతాడు, రాత్రి పగుళ్ళు. ఆ ఎకరాలను కొనేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు, సాధించేస్తాడు. అలాగూ మనిషి సాధించేటట్టు ఒక సహజ వాంఛన కలిగిన వాడు. మన దేహాన్ని దేవుడు కలగజేసినప్పుడు వాటికి సహజ వాంఛన ఉంచాడు, సాధించేసేయాలి అని అన్నింటినీ సాధించుకుంటూ వస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ మత్సరం అనే పాఠం దగ్గర వెనకబడిపోతున్నాడు. ఈ మత్సరము హృదయాన్ని ఏలేస్తూ ఉంది. ఈ మత్సరము భయంకరమైనది అన్నటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. అందుకని దేవుడు పరలోకం నుండి ఈ ఉత్తరాన్ని రాసి పంపించాల్సి వచ్చింది. మత్సరాన్ని అధిగమించండి, మత్సరాన్ని గెలవండి అంటూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాడు. పితరుల యుగం దగ్గర నుండి యేసుక్రీస్తు వారి యుగం వరకు, అలా యేసుక్రీస్తు రాకడ వరకు మనం చూస్తూ ఉంటే, వారందరి లక్ష్యాలను మనం వెతికి చూస్తూ ఉంటే, వారు మత్సరం మీదే సాధించడానికి, విజయాన్ని సాధించడానికి పూనుకున్నట్టు కనబడుతూ ఉంది. అది మనం వింటున్నాం. వారి లక్ష్యం అంతా చూడండి, పరిశుద్ధత, నిర్దోషత్వం సాధించేయాలి. అది మత్సరాన్ని జయించాలి అన్నటువంటి తపన కలిగిన వారిగానే కనబడతారు. ఏ వ్యక్తినైనా చూడండి, వాళ్ళు మత్సరాన్ని గెలిచిన వాళ్ళుగానే కనబడతారు. ఒకసారి కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఒకసారి మాట చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన, 73వ కీర్తన 21వ వచనాన్ని దయతో చూడండి. ఇక్కడ గ్రంథకర్త ఆసాబు గారు ఏమని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ మాటను చూడండి. ఆయన, నా హృదయము మత్సరపడినో, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పసిపాడునైతిని, తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. గెలవలేకపోతున్నాడు దీన్ని, మత్సరమును గెలవలేకపోతూ ఉన్నాడు. బాధ అంతా వెలిపుచ్చుతాడండి. నా హృదయము మత్సరపడిను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. అంతరింద్రియములు అంటే ఏందైనా? అంతరింద్రియములో ఏది అంతరింద్రియం? అంతరింద్రియం అంటే ఆత్మ. అంతరింద్రియాల యొక్క కలయికయే ఆత్మ. అంతరింద్రియాలు ఏది? అంతరింద్రియం నెంబర్ 1 హృదయం. దాని గురించి చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మత్సరం దేనిలో పుడుతుందయ్యా? హృదయము. హృదయం అంటే కోరికల యొక్క సముదాయము. కోరికలు పుట్టాలంటే హృదయం నిండాలి. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను. హృదయం నిండడానికి దారి, హృదయం నిండడానికి దారి లేదు నాయనా. చూడడం, వినడం. చూసి వినేదే మంచిది కాదు. ఇక్కడే అయిపోయాం మన పరిస్థితి అన్ని. నువ్వు చూసేదల్లా అవి మంచివే కావు. నీ చూపు మంచిది లేదో, వినేదల్లా మంచిది కాదు, అక్కడే పుట్టిపోతుంది. అది ఆయన అంటున్నది. నేను ఏడైతే చూస్తున్నానో, నేను ఏడైతే వింటున్నానో అది హృదయంలోకి నిండిపోతుంది. హృదయంలో మచ్చరము పుట్టిపోతూ ఉంది. అది వ్యాకులానికి తీసుకెళ్ళిపోతుంది. బయట చెప్పేది కాదు కదా, అది వ్యాకులమునకు వెళ్ళిపోతూ ఉంది. అందుకని నా ప్రియమైనటువంటి సోదర సోదరి, మచ్చరము భయంకరమైన వ్యాధినైనా దానికి దూరంగా బ్రతకడానికి ఆలోచన చేయండి. దాన్ని జయించడం గురించి ఆలోచన చేయండి.
ప్రతి నిత్యము దాన్ని జయించాలన్న తపన కలిగి ఉండండి. మచ్చరము భయంకరమైనటువంటి రోగము, ఏదైనా అవి కనబడితే గిల్లి పరేద్దాం, అది అగ్గుపడితే దాన్ని కొట్టి చంపేయగలం. అది హృదయ నివాసం. అందుకే అతను అంటున్నాడు, అది హృదయంలో నా హృదయము మచ్చరపడిను, నా అంతరింద్రియములో నేను వ్యాకువలో పెడితే అని అంటున్నాడు. అంతరింద్రియములంతా కల్ముషం చేసి పారేస్తుంది. శరీరం చంపేది అయితే చూసారా, షుగర్ వచ్చిందనుకో నెమ్మదిగా శరీరాన్ని నరాలను చంపేస్తుంది. మొదట నరాలను శరీరాన్ని అవయవాలను అంతా చూసారు. ఎంత లావుటి మనిషి అయినా షుగర్ వచ్చిందనంటే రోజు 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 సనబడిపోతాడు. కొంతమందికి అయితే ఆయన దాంట్లో ఏదో చెప్తున్నారు, ఇది టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. ఆ రోగం వచ్చిందనంటే ఒక్కొక్కరికి కాళ్ళను తినేస్తూ ఉంది, చేతులను తినేస్తూ ఉంది, అవయవాళ్ళని తినేస్తూ ఉంది. చూసారా, అది కాళ్ళను తినేస్తుంది, వేళ్ళు తినేస్తుంది అని తెలిసిందనుకో వెంటనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కట్ చేసి పారేస్తారు. అంతా తింటే ఎత్తుకెళ్ళిపోవటం అన్నట్టు. చూసారా, ఆ వేళ్ళు కట్ చేసి పారేయడం లేదా కాళ్ళని తీసేయడం. అటు కనబడితే మచ్చరం ఒక్కొక్కరిని తీసి నేనే కట్ చేసి పంపించేద్దాను ఇక్కడ నుంచి. అది కనబడదే, అది హృదయంలో కదా కూర్చొని ఉంది. సరే, అది ఎంత పెద్ద వైద్యం చేయాలో చెప్పు నాయన. కనబడేదానికి వైద్యం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కనబడని దానికి కదా వైద్యము. అందుకే ఇంత కఠినంగా మీరు పాటించాలని మిమ్మల్ని ప్రేమతో కోరడం. సరేనా, దీన్ని జయించాలన్నటువంటి వానికి మాత్రమే ఈ ప్రసంగము అపూర్వమైన ఆయుర్వేదం. నేను దీన్ని ఎందుకు వదులుకోవాలి, ఏందో వాడు చెప్పేది అనుకున్నారు అనుకున్నాయినా. ఏమి తినకపోయినా 300 వస్తుంది సగరు, తెలుసా మీకు? అట్లాంటి ప్రాబ్లం అది, అటు రోగం మచ్చరం. ఏమి కనపడదు మీకేమో, అది లోన్లోనే తినేస్తుంది. అది భయంకరంగా వ్యక్తులను మొహాలు చూసుకొని ఇవ్వదు, వ్యక్తులను చంపేస్తుంది లోపల అది. అందుకని జాగ్రత్త పడు, దాన్ని జయించు. అంటే ఎట్ట జయించమంటావు? అంత భయంకరమైన రోగాన్ని ఎట్ట జయించమంటావు అన్నదానికి గత ఆదివారం మంచి మందు వేసుకోబోయాం. ఆ పరిపూర్ణమైన మందే ప్రేమ. అదే అండి, అందుకే సోదరుడు వచ్చి చదివి వినిపించిన సందర్భంలో కూడా అద్భుతంగా ఉంచిన మాట, ప్రేమ మచ్చరపడదు. అంటే ప్రేమ ఉంటే మచ్చరం ఉండదు, మచ్చరం ఉంటే ప్రేమ ఉండదు. చూసారా, ఎవరేని మచ్చరాన్ని వదులుకోవాలంటే మొదట చేయవలసిన పని అదేను. ప్రేమ 13వ అధ్యాయం 4వ వచనం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఓకే, సరే, అది విషయం. ఇప్పుడు ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఉంటే మచ్చరమే రాదు. ఎవరైనా మచ్చరాన్ని జయించాలి, నేను జయించేసేయాలి అనుకుంటున్నారేమో. నేనా, మీరు ప్రేమను నింపుకోండి బాబు. అన్ని రోగాలకు మందు సర్వరోగ నివారిణి అని అనొచ్చట దీన్ని. ప్రేమ అంతరింద్రియాలకు పట్టిన రోగాలను, అంతరింద్రియాలకు పట్టిన చీడను తీసివేసుకునే ఏకైక మందు ఏదైనా ఉందంటే ఇది ప్రేమ. పూసేయండి దాన్ని, అప్లై చేయండి దాన్ని. ఎట్టా పేతురు గారు చెప్పారు, ఎట్టా అప్లై చేయాలట బ్రదర్? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ కదా అనేకమైనటిని కప్పేశారు. ఎంతమందినైనా అది మంచి వ్యాధి నిరోధక శక్తి అని చెప్పవచ్చు నాన్న. ఆత్మ సంబంధమైన రోగాలను తీసేసేది ప్రేమ. అనేక దోషములను కప్పును కనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు. అందుకే చెప్తున్నాను, సంఘంలో ఉన్నటువంటి నా సోదరి సోదరులు మిమ్మల్ని వేడేది అదేనండి. ఏమంట బ్రదర్? ఒకని యందు ఒకడు మికుటమైన ప్రేమ కలిగిన వారై ఉండిపోండి. మికుటమైనది అంటే ఏంది ఆయన? మిక్కుటమైనది చూసారా, అది విడదీయలేనిది. ఇంకొకటి చెప్పాలంటే గ్యాప్ లేదు దానికి.
ఇసరా అట్టే గట్టిగా పట్టేసామన్నట్టు ఊపిరాడకుండా పోతూ ఉంటారు కొంతమంది. మికటమైన కౌగిలింపు అని చెప్తాను. మికటమైన ప్రేమ మీలో ఉన్నట్లయితే అవలేళ్ళగా దాటేస్తారో మచ్చరమును. ఏ వ్యక్తి మీద అయితే మచ్చరం ఉందో ఆ వ్యక్తి మీద మీరు లవ్ చేయండి, ప్రేమను ఏమంటే పోయండి, అతనికి ప్రేమను చూపండి. ఈరోజు కాకపోయినా రేపు మారుతాడు, రేపు కాకపోయినా ఎల్లుండి మారుతాడు. అసలు రోజు పెరిగేదే దానికి, దేవుడు ఒక రోజును పుట్టించేదే ఒక వ్యక్తి మారడానికి. నేను అనుకుంటున్నాను మన సంఘస్థులకి ఆయుష్కాలాన్ని దేవుడు ఇస్తున్నదే ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం. చూడు ఎంత బాగుందో మాటలు. అది మికుటమైన ప్రేమతో సహోదరులు ఒకరికొకరు మికుటమైన ప్రేమను కలిగి ఉండండి. సామెతలు 10:12 చూసినట్టు ప్రేమ దోషములన్నింటినీ కప్పును. చూసారా, ప్రేమ దోషములన్నింటినంటే ఏ దోషాన్ని కప్పును? మచ్చరాన్ని కప్పేసే పెద్ద అపూర్వమైన మందు. సరే, మచ్చరమును కప్పును. అందుకని దయ ఉంచి గమనించండి, మచ్చరము భయంకరమైన రోగము. సరే, ఎట్టసారి దాన్ని జయించేది అంటే ఇతరుల విజయాన్ని చూసినప్పుడు ప్రేమను కుమ్మరియండి. ఆ వ్యక్తికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినాడు, విజయం ఇచ్చినాడు అన్నప్పుడు అప్పుడు బయటపడిపోద్ది ఒక్కొక్కరికి. అదేనా, మన దగ్గరకు రాకంతవరకు మనం గెలిచిన వాళ్ళమే. మన దగ్గరకు వచ్చేసినప్పుడు కదా అది. మీ పక్క వాళ్ళు గెలిచారు అని అంటే, విజయం పొందారని అంటే, అబ్బా, అప్పుడు నీ హృదయ స్పందన. పైకేమో అందరూ జే వెరీ గుడ్ అని అంటూ ఉంటారు, లోపల మాత్రము ఆసాబు గారు చెప్పినట్టు మచ్చరముతో కృషించిపోతూ ఉంటుంది. తేట కనుక్కుని ఏమైనా దాన్ని పైకేమో మంచిది అంటున్నాడు, పైకేమో వెరీ గుడ్ అంటున్నాడు, పైకేమో సూపర్ అంటున్నాడు, కానీ లోపల మచ్చరం మండిపోతూ ఉంటేను అప్పుడు కనబడుతుంది. దాన్ని సాధించాలనుకున్నప్పుడు అదిగో ఆసాబు చెప్పినట్టు విజయమును సాధించాలంటే అదిగో హృదయంలో నుంచి పుట్టనివ్వండి, దాన్ని కప్పేయండి, ప్రేమతో కప్పేయండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. దేవా, నా సోదరుని గెలిపించావు, నా సోదరునికి విజయమునిచ్చావు, నా సోదరునికి సమస్తమునిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పగలిగే మంచి మనసు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది మచ్చరం మీద. అది మంచి ఆలోచన, వాటికి సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి మాటలన్నీ మనం విన్నాం. సరేనా? అందుకని మనము సంఘంలో ఉన్న వారమే ఎక్కువగా మచ్చరానికి లోనవుతాము. ఎందుకు సంఘంలో ఉండే వాళ్ళకి ఎక్కువ మచ్చరం వస్తుంది? పది దీర్ఘంగా ఆలోచించాను. ఎందుకు సంఘంలో ఉండే వాళ్ళకి ఈ పాఠం కూడా, సంఘంలో ఉన్న వారికి మచ్చరము. మనమేమో కోప్పడుతుంటాం, ఇన్ని పాటలు విని వీడు మారలేదే, ఇన్ని పాఠం విన్నా కూడా వీళ్ళు మేము ఎట్టుంటాం అట్టే ఉంటాం అనుకుంటున్నారే. ఏంటి 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 ఎందుకు ఇంత మచ్చరంతో మండిపోతున్నారు వీళ్ళందరూ అని ఒక్కసారి సుదీర్ఘంగా ఆలోచిస్తే, ఏమండి, మచ్చరం రావడానికి ఇక్కడ ఏమన్నాను, ఒకనికి విజయం. అవునా? మన సహోదరులకి ఎవరికైనా విజయం వచ్చిందనంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది అంటున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే సంఘంలో ఎక్కువ శాతం మందికి ఏమొస్తుంది? అదే విజయం, ఆశీర్వాదం. అందుకని తట్టుకోలేకపోతున్నారు. చూసారా, ఎంత విజయమో అంతుంది మచ్చరము. ఇది బయట లేదు, బయటలో ఎక్కువ మచ్చరం లేదంటే ఏం లేదు బాబు, లేవు. వాళ్ళకి విజయాలు లేవు. దేవుడు తన్ను ప్రేమించే వారిని విజయోత్సవంతో తిప్పి తీసుకొస్తాడట వీధుల వెంబడి. తన్ను ప్రేమించేవారు, తన లక్ష్యం కొరకు, తన సంకల్పం కొరకు బ్రతుకో వారికి విజయోత్సవం జరుగుతుంది. ఆ విజయాన్ని చూసేది ఎక్కువ శాతం మంది చర్చిలో ఉన్నవాళ్ళే. అందుకే చర్చిలో ఉన్నవారే తట్టుకోలేకపోతున్నారు. అందుకే బయట ఉన్న వారికంటే కూడా చర్చిలో ఉన్న వారికే ఏదైనా ఈ విజయాన్ని పొందండి అని మచ్చరం మీద పాఠం చెప్పాల్సి వచ్చింది. అందుకని సంఘముల భవిష్యం నీకు నాకు వచ్చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు మచ్చరంతో వృత్తులు తెగిపోతున్నారేమో సోదరా, దాన్ని తీసివేయడం కొరకు దయతో ఈ చిన్న మందును అప్లై చేయి. అతనికి విజయం వచ్చినప్పుడు మనసు నిండా దేవునికి, అతనికి చెప్పపోతే కానీ మనసు నిండా దేవాది దేవునికి చెప్పేసి అది చేరిపోద్ది ఆయనకి. సరే, ఎంత బాగుందో. అలా మచ్చరము
ఎవరికైనా కూడా వచ్చేస్తుంది. నేను సంఘంలో ఎందుకు రా చెప్పు, నేను బాగా చదివిన్నా, నేను మంచి ఉద్యోగం ఉన్నా, మంచి వ్యాపారం ఉన్నా, నాకు రాని పేరు ప్రతిష్టత ఒక చిన్న నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి వచ్చేస్తుందనంటే ఎందుకు రాదు నేను నీకు మచ్చరం? అట్టప్పుడట్ట చెప్పాలి, నువ్వు జయించాలంటే అట్టప్పుడు కూర్చొని అవునా తండ్రి చాలా సంతోషం నాయన, నాకంటే వెనకొచ్చిన వ్యక్తికి ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చినావు, ఎంత బాగుందో చెప్పండి. కష్టపడి చెప్తున్నా నలుగురు కూడా రారు మన దగ్గరికి. ఏనైనా నలుగురు కూర్చోబెట్టి చెప్పాలని నువ్వు ఆశపడుతూ ఉంటాము, కానీ రారు నలుగురు. కానీ ఏమి తెలియని అనుకోవచ్చు 1,00,000 మంది కూర్చున్నారనుకో, అప్పో ఒకసారి అంటే పగిలిపోద్ది గుండె. ఇదేంటి ఏమి లేని వాడికి కోట్ల రూపాయలకు చర్చి బిల్డింగ్, కోట్ల రూపాయలతో ఫారిన్ అలా చర్చి బిల్డింగ్ చూస్తుంటే నిజంగా మచ్చరమే వచ్చేస్తుంది. నేనేమి ప్రసంగమే లేదు నేను వాడి దగ్గర, కానీ వాడి మైక్ జపాన్ నుంచి వచ్చిందట, వాటి స్టీరియోలు అదంతా చూస్తూ ఉంటే నైనా JBL విన్నారా? JBL అసలు ఆ సిస్టంలోనే అంత పెద్ద బ్రాండ్ లేదు ఇప్పటివరకు. అది పోయి చూసేసా తిరుపతిలో ఒక చర్చిలో నేను, అట్లే నా గుండె పగిలిపోయింది. ఈడిగా ఒట్టి కథలు చెప్తూ పోయిన వాడికి JBL బాక్సు, JBL స్పీకర్సు, JBL మైకు, వాడికి సపరేట్ మైకు, విశ్వాసులకు సపరేట్ మైకు. చూసారా ఎంత పుట్టిపోయిద్దో? లేదు అప్పుడు ఇప్పుడు అర్థమైంది ఆ ప్రసంగం. అప్పుడు అటు వచ్చినప్పుడు మనం అటు కూర్చొని దేవా నీకు స్తోత్రం అయ్యా, అతనికి ఎంత ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రాలు. అది గెలవడం అంటేను. మచ్చరానికి గెలవాలనుకోలే ఆ రోజు. ఇదేంటబ్బా ఇంత పాఠాలు నేర్చుకుని, ఇంత కష్టపడి మనం నేర్చుకుని, ఎంతమందికి బాప్తీసాలు ఇప్పించి ఇంత చేస్తున్నాం, మనకి ఇది లేదే, మంచి బిల్డింగ్ లేదు, మంచి చర్చ్ బిల్డింగ్ లేదు, మంచి ఇన్స్ట్రుమెంట్స్ లేవు అని బాధ. ఒకసారి చూడు, అది లేని వాడికి చేసి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు మచ్చరంతో నిండి ఉన్నావురా బాబు. సరే పాఠం ఉండి ఏం లాభం చెప్పినైనా? అపోస్తలుల బోధలే కాదు, ఆయన అంటున్నాడు కొరింథీ సంఘానికి పౌలు గారు 13వ అధ్యాయము, మర్మం అంతా చెప్పగలిగిన వాడైనను అన్నాడు. అసలు ఆ మాట వింటే ఎంత భయం వేస్తుంది. అసలు చదువునా? ప్రవచించు కృపావరమును కలిగి మర్మాలను నీయు, చూసారా, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడు. అది అపోస్తలుల బోధ. నీ మూల నుంచి ఆ మూల నిద్రలో లేపినా చెప్పేస్తాడు. ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు ఉండినను. ఇంకొకటి చెప్తాడు విశ్వాసాన్ని గురించి, కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనను. అంతేనా? ఏమని అర్థం అక్కడ? ఇంత ఉండి కానీ ఏముంది కూడా? మచ్చరమర్రా. ఓహో, అంటే ఇప్పుడు మన దగ్గర మైనస్ అదేనో, మత్సరము ఉంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని జయించు నిమ్మలుగా. అదే చెప్పింది ఆయన. ఒకరి విజయం వచ్చినప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే నీలో ఉన్న మచ్చను ఈజీగా తొలగిపోద్ది. కాబట్టి పాఠం విన్నా అప్పటి నుంచే మారండి నాయన. మచ్చను ఎవరికి నాకు లేదు నీకు లేదని చెప్పకండి, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకే చెప్పాను, చర్చిలో ఉండేవారికి ఉండడానికి కారణం ఏది అనో. అలా మచ్చరంతో నిండుకునేటువంటి మీరు ఒక్క క్షణం దాన్ని వదులుకోవాలనుకున్నప్పుడు, దాన్ని గెలవాలనుకున్నప్పుడు, పక్కన నీ సోదరునికి నీ సహోదరికి దేవుడిచ్చిన విజయాన్ని బట్టి అప్పటికప్పటికి అలా మోకరించుకుని, లేదా నీ మనసు నిండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన పట్ల చెల్లించో, నువ్వు ఆనాడికి జయిస్తావు. అప్పుడు ఎందుకు ఇవ్వడు దేవునికి ఇవన్నీ? అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎందుకు దేవునికి విజయం ఇవ్వడు అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా చూసి మనం ముందుకు వెళ్ళాము ఆ రోజు ఆదివారం. ఏనైనా యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఓర్మైనటువంటి వ్యక్తే. ఆయనకంటే మించిన వ్యక్తులు ఎవరు లేరు. నిజంగా స్త్రీలు కనిన వారిలో అతనికంటే గొప్పవారు ఎవరునూ లేరని యేసుప్రభువు సాక్ష్యం పలుకుతున్నటువంటి గొప్ప వ్యక్తి. అతని శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. ఆ మాట ఒకసారి చదివి వెళ్దాము. 3వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు దయతో చదువుదాం చూడండి. కనుక
వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా ఎవరు అనుకుంటున్నావు అతను చూసారా? ఎవరైతే యోర్దాన్ అవతల నీతో కాదు ఉండినో, నువ్వు ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఏమని సాక్ష్యం ఇచ్చేవా? ఈయనే లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, సరే ఈయన చెప్పుల వారిని కూడా నేను ఇప్పటికైనా నువ్వు ఒకరిని పాత్రను కాను, నేను ఎవరిని గురించి అయితే సాక్ష్యం చెప్పితివో, ఇదిగో ఆయన ఇక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇస్తున్నాడు ఏందయ్యా? బాప్తిస్మం ఇవ్వాల్సింది ఎవరా? నువ్వైతే అసలు పేరు డిగ్రీ నీదేది. అసలు ఆయన పేరు మామూలుగా యోహాను కాదు. యోహాను బోల్డ్ మంది యోహానులు ఉన్నారు, కానీ పూర్తిగా ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయన పూర్తి పేరు ఏంటైనా బాప్తిస్మం ఇచ్చి యోహాను. అది నెట్లో మీరు యోహాను అని కొడితే బోల్డ్ యోహాను మంది ఎంతమంది పుట్టిపోతారో. కానీ స్పెషల్ డిగ్రీ బాప్తిస్మంకి స్పెషల్ డిగ్రీ. అట్లాంటి వ్యక్తి మీరే ఇక్కడ కూర్చొని ఉంటే నీ వెనక వచ్చినాడు ఎన్ని నెలల? 6 నెలల వెనక వచ్చినాడు. చూసారా? నీ దగ్గర వచ్చి బాప్తిస్మం తీసుకో. అంత పెద్దవాడు అన్నావు నువ్వు, చెప్పులు వారు నువ్వు ఇప్పటికైనా పాత్రను కానన్నావు నువ్వు. ఆయన వచ్చేసి నీ దగ్గర బాప్తిస్మం తీసుకొని పని ప్రారంభించినాడు. ఇప్పుడు నీకంటే ఎక్కువగా బాప్తిస్మం ఇస్తున్నాడు. అంటే 4వ అధ్యాయం మొదటి వచనం, 4వ యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నాన్న. యోహాను కంటే చూడు ఎంత బాగుంది అక్కడ. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని యోహాను కంటే ఎక్కువ మందిని ముందు 6 నెలల ముందు పుడితే 6 నెలలు ముందు పుడితే ఎవరు ఎక్కువ చేయాలి ఆయన? 6 నెలలు ముందు పుట్టినవాడు చేయాలి కానీ ఈ పని. ఏమంటున్నాడు? యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి. అదేనైనా శిష్యులు ఈ మాటలు వినేశారు. ఎవరు శిష్యులా? యోహాను శిష్యులే వినేశారు ఈ మాటని. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక ట్యాగ్ తగిలించుకొని మాకంటే ఎవరు గొప్పళ్ళు ఇక్కడ, మేము బాప్తిస్మం ఇచ్చేది. ఎవరైనా బాప్తిస్మం అంటే ముందు యోహాను దగ్గరికి తీసుకురండి అని చెప్తూ వెళ్తున్న వీళ్ళకి ఒక మాట ఎదురుపడిపోయింది. అరే యోహాను కంటే ఎక్కువగా బాప్తిస్మం ఇస్తున్నాడు ఒక ఆయన ఎవరా అని పరిగెత్తుకెళ్తే నీ దగ్గర బాప్తిస్మం పొందిపోయినవాడు. అటన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ లేని మచ్చరము వీళ్ళకి పుట్టినంత పుట్టాలి ఇప్పుడు ఆయనకి. ఎవరికా? యోహానికి. యోహాను మంచి పాఠకుడు. యోహాను మంచి అపూర్వమైనటువంటి మచ్చరమును జయించిన వ్యక్తి అని చెప్పాలి ఇప్పుడు. సరేనా? ఆయనలో కూడా ఎంత అద్భుతమైనది ఉందో. ఆయన స్త్రీలు పుట్టిన వాళ్ళను గొప్పవాడు అనడానికి ఇంతకంటే డిగ్రీ ఏం కావాలి చెప్పనైనా? బాప్తిస్మం ఇవ్వకపోతే పోతాడు, ఎక్కువ తక్కువ మందికి ఇచ్చున్నా కూడా పర్వాలేదు. ఆయన దేన్ని జయించేసి ఉన్నాడా? మత్సరాన్ని జయించున్నాడు. అంటే ఇంతకంటే పాఠం ఏం కావాలి? ఆయన యేసుక్రీస్తు పాఠం చెప్పి తీరాలి. ఆయన్ని తండ్రిని దేవుడే పాఠం చెప్పి తీరాలి అతన్ని. చూసారా? ఇంకో మాట చెప్పనా? ఇంతవరకు నాకు తెలిసి పరలోకం ఎవరెవరికి ఉందని పేర్లు ఎత్తి ఇంతవరకు చెప్పలేదు దేవుడు ఎక్కడ. ఏనా? పరలోకం ఎవరెవరికి ఉంది? ఆదాముకుందా? షేతుకుందా? ఏమైనా ఈ వ్యక్తులు ఒకసారి ఎంచుకుంటూ వచ్చి వీళ్ళకంతకి పరలోకం ఉంది అన్నటువంటి డైరెక్ట్ పదాన్ని నేను ఎక్కడ చదవలేదు. కానీ యోహాను గురించి పలికేటప్పుడు మీరు చూస్తే ఈయన పరలోకముల కడపెట్టివాడని రాయబడింది. అంటే పరలోకానికి అయ్యా కడపెట్టివాడా, ముందువాడా, నడిపివాడా, అదే తర్వాత నన్ ఆఫ్ ది మ్యాటర్. ముందు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నాడు ఇతను? దేవుని రాజ్యములో ఖచ్చితంగా ఉన్నాడని ఒక పేరు నేను ధైర్యంగా చదవలేదు నాయనా. తీర్పు దినమందు వారు లెక్క భయపడితే ఏమో కానీ ఇతన్ని పరలోకానికి అర్హుడు అనేటువంటి పలికినటువంటి మాట యోహాను గారిది. ఇంత పెద్ద యోహాను దగ్గర ఎందుకు ఇంత ధైర్యంగా పరలోకం వచ్చేసింది ఇతనికి? పరలోకాన్ని ఈయన ఎందుకు ఇచ్చేశాడు అయ్యానంటే ఎందుకంటే అతను దేన్ని గెలిచాడా? మత్సరముని గెలిచేశాడు. మత్సరముని గెలిచిన వాడికి పరలోకం బ్రదర్. మత్సరం ఈరోజు ఎవరైనా మన సంఘంలో కూర్చొని అది పేదవాడా, ధనవంతుడా, అది ఎన్నిక లేనివాడా, చదువు లేనివాడా, చిన్నవాడా, పెద్దవాడా, నువ్వు మత్సరాన్ని గెలిచే బ్రదర్. పరలోకం నీది అన్నావు. నీ భూమి మీద దరిద్రంగా ఉంటివి, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు బ్రదర్. దయచేసి మత్సరాన్ని గెలువు.
అయినా ఆయన తను ఏమనుకుంటున్నాడో చూడండి. ఎంత తక్కువ వాడిని నేను అంటే ఎంత తక్కువ వాడిని నేను కడపటి వాడిని పరలోకానికి నేను కడపటి వాడిని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడని అంటే మత్సరముని గెలిచేసాడు అతను. మనకు పాఠంగా ఉన్నాడు కాబట్టి అందుకే ఆ మాట గురించి చెప్తున్నాం. ఇప్పుడు చదువు 26వ వచనం, 3వ అధ్యాయం 26. యోహాను శిష్యులు వచ్చి క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు యోహాను వద్దకు వచ్చి బోధకుడా ఉండినో నువ్వు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వస్తున్నాడు. ఇప్పుడు నీ ఎద్దుకు రాలేదనే కదా దాని అర్థం. అందరూ ఆయన వద్దకు వెళ్ళిపోతున్నారు, నీ ఎద్దుకు రావట్లేదు. ఆయన ప్రసంగం ఎక్కువ వింటున్నారు. నిన్న వచ్చి నేర్చుకున్నాడు, నిన్న ముందు బాప్తీసం పొందాడు, వాళ్ళ దగ్గర ఎక్కిపోతున్నారు జనాలు. అందుకు అన్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు బాప్తీసం ఇచ్చే యోహాను గారు. అందుకు బాప్తీసం ఇచ్చే యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అది విషయము, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడి ఉంటేనే గాని ఎవడను ఏమీ పొందలేరు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనైననియు మీరే నాకు సాక్షులు. అవును, ఓకే ఓకే. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన నాకంటే ఎక్కువ బాప్తిస్మ ఇవ్వాలా, ఆయన నాకంటే ఎక్కువగా శిష్యులను చేసుకోవాలా. ఆయన ఈ లోకానికి వచ్చిన పని అది. ఈ అధికారం నుంచి పంపించింది ఎవరైనా మీరెందరా నాకు మచ్చలు వంచేటట్టు చెప్తున్నారు. ఆయన వెనక వచ్చిన వాడు నీకంటే నీ దగ్గర వచ్చి బాప్తీసం పొందిన పోయినాడు వాడనే సరే. ఒకసారి దేవుని ఆజ్ఞ లేనిదే ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళలేరు. అది గమనించండి. మన చేతుల్లో లేవు అవి. ఒకరు దీవించబడుతుండడం అది మన చేతిలో లేదు, మన వచనం లేదు. మన ఎదురుకున్నవాడే, మనకంటే తక్కువ పుట్టినవాడే, మనకంటే చిన్నగా ఉన్న పేదవాడే, కానీ మనకంటే గొప్పగా వెళ్ళిపోయి ఉంటాడు. అది విని నీ చూడగలిగినప్పుడు తట్టుకోగలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలిగితే నువ్వు మత్సరాన్ని గెలిచిన వాడు అవుతావు, మత్సరాన్ని జయించిన వాడు అవుతావు. యేసుప్రభు వారిని గురించి ఇలా మాట్లాడినప్పుడు అరే బాబోయ్ అది మాది కాదరా, ఎక్కడి నుంచి దిగించింది అది పరలోకం నుండి దిగి వచ్చిన ఆ దీవెన. చెప్పిన దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను ఆపేదానికి. అందుకే దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఎంతో గొప్పవాడని ఏమీ చేయలేడు అతన్ని. దేవుడు నాశనం చేయాలనుకుంటే నీ పక్క సీఎంఏ కూర్చున్నవాడు నిన్ను ఆశనం అయ్యే తీరుతావో. కాబట్టి గుర్తుంచుకో, ఎవరైనా నీ మత్సరాన్ని గెలవడానికి అంత పెద్ద ఆయనే తగ్గిపోతున్నాడంటే నువ్వెంత నేనెంత. దేవుడు దీవించాలన్న వ్యక్తి మీద నీ కసి ఏంటి అసలు, నీ ఆలోచన ఏంటి అసలు. అందుకే చూడండి, ఆయన ఇంకొక సందర్భాన్ని చూడండి. పౌలు గారు మాట్లాడిన పిలుపు సంఘానికి రాత్రి మాట్లాడిన అన్నాడు. ఏమన్నా కసి చేతనైనాను, కక్ష చేతనైనాను, నిశ చేతనైనాను అని ప్రకటించండి. అది ఆయనకి ఇచ్చిన వరం. చెప్పగలుగుతున్నాడు అంటే నీకంటే ఎక్కువ మంది చర్చి మెంబర్లు ఉన్నారు ఆయనకి, నీకంటే ఎక్కువగా వాక్యాన్ని వింటున్నారు. అమ్మో అది దేవుని దగ్గర నుంచి వచ్చిన వరం రా బాబు. అసలు నువ్వెవరు దాన్ని పెట్టి మచ్చరపడడానికి? వీడికి అవకాశమే ఇవ్వకూడదు, వీడికి ఈయన చెప్పని ఇవ్వకూడదు, వీడిని వచ్చని ఇవ్వకూడదు. చూసే ఎంత ఆలోచిస్తారో వద్దు. అక్కడ పౌలు గారి యొక్క ఆలోచన ఏంటంటే దేవుని పని ముందు రావాలి. చూసారా, అక్కడ పౌలు గారే సరే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి ఆలోచన ఏంటంటే నువ్వు గొప్ప నేను గొప్ప కాదు, ఇక్కడ దేవుడు ముందుకు రావాలి. అక్కడ అనేక మందికి బాప్తిస్మ ఇస్తున్నట్టు ఇప్పుడు మేలు ఎవరికినైనా అయ్యా యేసుప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే కూడా ఎక్కువ బాప్తిస్మ ఇస్తున్నాడు అన్న వార్త తీసుకొచ్చి శిష్యులకు చెప్తున్నప్పుడు అప్పుడు నిజంగా ఇక్కడ వీళ్ళిద్దరితో పోటీ నిజంగా అక్కడ మేలు పొందుతుంది దేవుడా. పాయింట్ మీకు అర్థం కాలేదు. ఎవరినైనా మేలు పొందుతుంది అక్కడ దేవుడు రా బాబు. దేవునికి మేలు జరుగుతుంది, అది నీది నాదేందని.
ఇప్పుడు నువ్వు చెప్తున్నా, నేను చెప్తున్నా, దేవునికి ఎక్కువ మేలు కలుగుతుందని అంటే చెప్పనివ్వు, వాళ్ళని ఉండనివ్వు, వారికి ఇచ్చేయి. అది కదా అక్కడ దేవుడు కోరుతున్నది. దేవునికి మేలు జరుగుతుంది. ఏ విధము చేతనైనానో కొందరినైనా దేవునికి వైపు మళ్లించాలని నేను కోరుతున్నాను. నా కక్ష ఏంది? నా పోటీతత్వం ఏంది? చాలామంది చూసారా దేవుని పనిలో ఎక్కువ మందికి దురాశ ఉంటుంది, ఎక్కువ మందికి మచ్చనం ఉంటుంది. అతని మీద కక్ష సాధించుకోవడానికి వాక్యాన్ని ఆపేస్తారు, అతని మీద కక్ష సాధించడానికి చర్చికి మానేస్తారు, అతని యొక్క కక్షను సాధించుకోవడానికి దేవుని పని మానేస్తారు. అరే నాశనం అయిపోతామో. ఇప్పుడు ఈ పని చెప్పుంటే ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను పని ఆపేసి ఉండాలి. సరే, ఈ పాఠం మీరు విందరు. నేను చెప్తున్న భావం అంతా ఇదిగో నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తికి వస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, మచ్చరమును గెలించాలంటే మీరు జైలు లేరు. మచ్చరమును గెలవాలని అంటే ఖచ్చితంగా ఈ బుద్ధులు ఉండని తగ్గించుకున్నాం. ఈమెని యేసుక్రీస్తు అంటే సామాన్యుడా బాబు? నాకంటే వెనక్కి వచ్చిండొచ్చేమో, కానీ ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను పాత్రను కానంటే ఆయన ఎంత గొప్పవాడు అని అంటే అనేక వందల వేల మందిని, లక్షలాది మందిని దేవుని వైపు మళ్లించగలిగిన శక్తిమంతుడు అతను. చేయనీయర్రా. బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యులను చూసి గద్దించాడు, పక్కకి. ఏం ఆలోచిస్తున్నారు మీరు? అదే కోణంలో మరొక వ్యక్తి ఉన్నాడు సంఘంలో. నేను సంఘంలో జయించిన వారిని గురించి మాట్లాడుతాను, మచ్చరాన్ని జయించినటువంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఇద్దరు అపూర్వమైన ఒంగోలు గిత్తలు. సరే, ఆయన ఒకరు పౌలు గారు, ఇంకొకరు బర్నబా గారు. సరే, గొప్ప వ్యక్తులు. వీళ్ళు కూడా ఇక్కడ చూసి మీరు వాక్యాన్ని పరిశీలించకపోతే ఖచ్చితంగా వీరు కూడా మచ్చరాన్ని జయించినటువంటి వ్యక్తులు. అందులో బర్నబా ఓ గొప్ప వ్యక్తి. చూసారా, బర్నబా ఎంత గొప్ప వ్యక్తి అంటే మచ్చరమని గెలిచి ఈరోజు పాఠంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి మాట్లాడితే ఏమంటున్నారో ఒక్కసారి చదువునానా? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 22 నుంచి 24 వచనాల వరకు చదువు బ్రదర్. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ఆయన బట్టి ప్రభు పక్షంగా చేరిరి. ఇది ఆనందము. అటు గొప్ప వ్యక్తి ఎవరైనా బర్నబా ఏ సంఘం సభ్యుడినైనా ఏమా యెరూషలేము సంఘానికి సంబంధించినటువంటి మెంబరు. అతను ఎవరు? అతని క్వాలిటీ ఏందైనా అతన్ని ఏది మెచ్చుకొని అంతియోకు పంపించారట. ఇప్పుడు చదివిన లేకుండా నుంచే మళ్ళీ మొదటి నుంచి చదువుతావా? లేకపోతే ఆయన డిగ్రీస్ చూడండి. ఇక్కడ ఎందుకు ఇతని గురించి చెప్తున్నామనంటే ఇతను ఏం గెలిచాడు? మచ్చరాన్ని గెలిచాడు. ఎట్ట గెలిచాడని ఈయన గురించి చెప్తున్నా. ఇంతవరకు యోహాను ఎట్టాటి వాడు చెప్పా, ఓకేనా? యోహాను ఎట్టాటి వాడు ఎలా గెలిచాడో చెప్పాను. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నా? బర్నబా. ఈ బర్నబా ఎవరు? ఏ సంఘ సభ్యుడు అని అంటే యెరూషలేము సంఘ సభ్యుడు. ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చూడు. ఇతను సామాన్యుడు కాడు. నాకంటే పౌలు ఎక్కడో పడిపోవాలి ఇతని దగ్గర. అతను క్వాలిటీస్ చూడన్నా. ఏమంటారు చదువు బ్రదర్? మరల చదువు 22 వచ్చి నుంచి. యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియలో ఉన్నటువంటి వారి విశ్వాసం చూసి వారు చెదిరిపోయినారు కదా. అప్పుడు చెదిరి అక్కడికి వెళ్ళి సంఘం స్టార్ట్ అయింది. యెరూషలేము అంత గొప్ప సంఘం స్టార్ట్ అయింది. ఎక్కడ? అంతియోకియలో. వారి విశ్వాసం చూసి, వారు బలపడుతున్నటువంటి విధం చూసి వీరిని నడిపించడానికి ఒక చక్కటి అపూర్వమైనటువంటి బోధకుడు అవసరమని యెరూషలేములో ఉన్న సంఘం గుర్తించింది. ఎవరిని పంపిద్దాము? ఆ సంఘాన్ని అలాగే కాపాడాలంటే ఎవరు పోతే బాగుంటుంది?
అని అన్నప్పుడు బర్నబా పోతేనే బాగుంటుంది, అలా ఎంపిక చేయాలి. మనల్ని కూడా ఎంపిక చేయాలి. బద్దివెలికి ఎవరు పోతే బాగుండో, కలత్తూరుకి ఎవరు పోతే బాగుండో, కృష్ణపట్నం ఎవరు పోతే బాగుండో, సరే కొప్పేడికి ఎవరు పోతే బాగుండో, ఎవరైతే బాగుండో నువ్వు నేను కదా అనుకోవాల్సిందే. నింపు చేయని వారు వెళ్ళని, అది ఇక్కడ విషయం. వెంటనే అందరికీ తోచిందట సంఘంలో. ఎవరిని పంపిద్దామన్నారట? బర్నబాను పంపిద్దాము. ఆయన క్వాలిఫికేషన్స్ ఉన్నాయన. యెరూషలేములో ఎంతమంది లేరు మీరు చెప్పండి. యెరూషలేములో ఎంత పెద్ద సంఘం తెలిసినైనా అందులో ఎవరెవరు లేరు చెప్పు. అది పెద్దలు కూర్చొని ఉన్నారు అక్కడ. పేతురు ఉన్నారా? యోహాను గారు ఉన్నారా లేరా? అపోస్తలులో 12 మంది ఉన్నారా లేరు అక్కడ? ఎంపిక చేయబడినటువంటి మత్తీతో పాటు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరినో పంపించాలి, కానీ వాళ్ళు మాత్రం ఆడే ఉన్నారట. ఎవరిని పంపిద్దాం అనుకున్నారట సంగమం. అంత గొప్ప నాయన, వాహ్, అంత గొప్పవాడయ్యా. ఆయన గురించి వివరిస్తుంది. ఆయన అంతగా ఎంపిక చేయడానికి కారణం ఏంటో కింద చెప్తున్నాడు. ఏమని బ్రదర్? దేవుని కృపను చూచి ఓకే, పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఇతని కంటే ఇంకేం డిగ్రీ చెప్పగలను నాయన? సత్పురుషుడు అని ఎవరిని పిలుస్తాము నాయన? సత్పురుషుడని ఎవరిని పిలుగుతుంది గ్రంథంలో? ఎవరికి డిగ్రీ కరెక్ట్గా ఉంటుంది? యేసుక్రీస్తుకి పెడితేనే యేసుక్రీస్తు నన్ను ఎలా పిలుస్తున్నావు అన్నాడా? సద్బోధకుడా అన్నానంటే నోర్మయ్యి నన్ను ఎందుకంటున్నావు ఈ మాట అన్న. అట్లాంటి క్వాలిఫికేషన్లో ఉన్నవాడు బర్నబా, అంతటి పెద్ద డిగ్రీ ఉన్నవాడు, అంత మంచి మనిషి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడు అని అంటే ఏనాడు దుఃఖపరచిన వ్యక్తి ఎవరినా? మనం 1000 రోజులు ఉంటే 1000 ఒక్క రోజుకు కూడా ముందు చేసి పెట్టుంటాము దుఃఖం. ఎవరికే? పరిశుద్ధాత్మకి. కానీ ఈయనట్టు కాదు. ఏ మాత్రము పరిశుద్ధాత్మని మీడినవాడు కాదు, పరిశుద్ధాత్మకు దూరంగా ఉండినవాడు కాదు. అంత గొప్పవాడా? ఎస్. విశ్వాసమా? చెప్పలేనంత విశ్వాసం కలిగిన వాడు. ఓకే ఓకే, బాగున్నాం. తర్వాత విషయం ఇక్కడ అంత గొప్ప వ్యక్తి ఎక్కడికి పంపించబడినారంటే అంతియోక్య సంఘమునకు పంపబడ్డాము. అంతియోక్య సంఘానికి పంపించడానికి ఇతను కలిగిన అర్హతలు ఏంటి? అసలు ఇతను ఎవరు? ఇతను ఎలాంటి వాడు? ఇతని క్యారెక్టర్ ఏంటో ఏమైనా 4వ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 36వ వచనం చదువు బ్రదర్, 37వ వచనం వరకు. ఆయన అసలు పేరేమో కూడా చెప్తున్నాడు చూడండి. ఆయన ఎవరయ్యా? కుప్రాలో పుట్టిన లేవీయుడగు. అదయ్యా ఏం పేరట? యేసేపు. ఇతను అసలు పేరు ఏంటైనా? యేసేపు. ఇతని సొంత ఊరు కుప్రా అంటేనే నేను కుప్రా ఏరియా మీకు గుర్తు రావాలా? మొదటి ప్రయాణం. ఓకే, ఎస్, ఓకే. కుప్రాకు సంబంధించినటువంటి ఇతని పేరు, అసలు పేరు యేసేపు. యేసేపు అట ఆయన పేరు. యేసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులుడు. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు. వా, ఎంత పేరు సంపాదించుకున్నాడు అపోస్తుల దగ్గర ఇతను. హెచ్చరిక పుత్రుడు. ఎంత నిష్ఠాగరిష్టంగా బతకపోతేనైనా ఆయన చూసి నేర్చుకోండి అందరూ అన్నట్టు బతికాడు. హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు. ఇతను మామూలు వాడు కాదు నేను. ఇతను ఎవరు? బాగా భూమి కలిగిన వాడు, అంటే పొలాలు ఏనైనా ఎకరాలు కలిగిన వాడయ్యుండి. ఈ క్వాలిఫికేషన్ ఎవరికి లేదు నాయన, అంత గొప్ప క్వాలిఫికేషన్. దాని అంతా అమ్మి దాని వెలని తెచ్చి అపోస్తల పాదం లెద్ద పెట్టాను.
అలా పెట్టినటువంటి ఫస్ట్ అర్హత సంపాదించుకున్న స్వచ్ఛమైన బోధకుడు ఎవరైనా ఉన్నారనంటే అది బర్నబాయే. బోధకుడు అని అంటే తన స్థిర ఆస్తులను వదిలిపెట్టేసి వచ్చేయాలి. నేను అది తీసుకొచ్చి అమ్మి పాదాల దగ్గర పెట్టి నిజమైనటువంటి బోధకుడు అనిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. యెరూషలేముకు పంపడానికి అర్హుడు ఇతను. బోధకులలో నెంబర్ 1 అని చెప్పడానికి అర్హుడు ఇతను. అంత క్వాలిఫికేషన్ ఉంది. సత్పురుషుడు అని చెప్పడానికి ఇంతకంటే మంచి పనులు ఇంకెవరైనా చేయగలరా? ఇతనికంటే మంచి పనులు చేసిన వాళ్ళని ఎక్కువ మంది మనం చూడలేము. పరిశుద్ధాత్మతో నమ్మకమైన వాడు, విశ్వాసంలో నెంబర్ 1 పర్సన్. ఇన్ని క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తినైనా ఇతను ఎక్కడ తక్కువ చెప్పడానికే లేదు నాయన. అటాటి క్వాలిఫికేషన్ కలిగిన వాడు ఇతను. 9వ అధ్యాయంలో 26-27 వచనం చూడనా? అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము. అతడు యెరూషలేములోనికి వచ్చి, ఎక్కడి నుంచి? కొప్ర నుంచి యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి యత్నం చేసిన కానీ అప్పుడు అయితే బర్నబా తోడుకొని వచ్చి పౌలుని గురించి సాక్ష్యం ఇది. పౌలుని చూసి భయపడ్డారు. ఎందుకంటే అతను పోయేదెక్కడల్లా ఏం చేస్తున్నాడా? ఒక్కొక్కరు తల నరికేయడం, తొక్కిచ్చేయడం, అటా పని చేస్తున్నటువంటి పౌలును అపోస్తులు చూడడానికి కూడా భయపడ్డారు. అటాటి వ్యక్తి ఏదైనా ఇంత మంచోడు, ఇతని ఫ్యూచర్ నాకు కనబడుతుంది, ఇతను దేవుని తన కార్య సాధనకు ఉంచుకుని ఒక సాధనంగా కనబడుతున్నాడు ఈడో అని అపోస్తులకు తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరిని? సౌలనే పౌలుని. అదే సౌలనే పౌలుని తీసుకొచ్చి యెరూషలేములో సంఘానికి పరిచయం చేయకపోతే పౌలు ఎవడో కూడా తెలియదు. సరే, అర్థమైతేనా? పౌలు అంటే మీకు ఇదందరికీ తెలుసు. పౌలే గొప్పవాడిగా చూస్తూ ఉంటాం మనము. నో, పౌలు కంటే గొప్పవాడిగా చెప్పబడుతున్నది బర్నబా. పౌలుని తీసుకొచ్చి చూపించి విశ్వాసం ఉన్నవాడు వీడని చెప్పి యెరూషలేములోను ఆయన అపోస్తులకు పరిచయం చేస్తున్న గొప్ప వ్యక్తి బర్నబా. తీసుకొచ్చేసి చేర్పించాడు. ఆ తర్వాత యెరూషలేములో ఉన్న వారందరూ ఆలోచన చేసి ఇప్పుడు మనము అంతియోకకి వెళ్ళిపోదామని చెప్పి అంతియోకకి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అంతియోకయలో ఆ సంఘస్థులకి చెప్పాడు, వీడు తార్సు పట్టణస్థుడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా కనపడ్డాడు. నెంబర్ 1 విశ్వాసం కలిగిన వాడు అంటే ఏదైనా పౌలును తనకంటే ఎక్కువగా ఊహిస్తూ కనబడుతూ ఉన్నాడు బర్నబా. పౌలు నాకంటూ గొప్పవాడు అని చెప్పగలిగేంత స్థాయికి తను తగ్గించుకుంటున్నవాడు బర్నబా. తనను పరిచయం చేస్తున్నాడు. తను గొప్పవాడిని తీసుకొచ్చేసి సంఘానికి అపోస్తులకి పరిచయం చేశాడు. సరేనా? అయినను అతని దగ్గర ఉన్న పాండిత్యమును గ్రహిస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడో గ్రహించిన వాడు నాకు తెలిసి అపోస్తుల పేతులు కూడా గ్రహించలేదు పౌలు గురించి. మనం ఏమనుకుంటున్నామంటే నేను ఎత్తుకుపోయి చేర్పించానుకో వాడు నా కిందే ఉండాలని మనం అనుకుంటుంటాము. బర్నబా ఇప్పుడు అలా తలంచలేదు. వీడు చాలా గొప్పవాడు, వీడు ముఖ్య ప్రసంగి అయినందున అని అంటాడు. ముఖ్య ప్రసంగియ ప్రసంగంలో ఇంతకంటే ప్రసంగం చేసేవాడు ఎవరు ఉంటారా? ఉన్నాడు. వాడెవరంటే పౌలు అని సాక్ష్యం పలికింది బర్నబా. నిజమేనా? బర్నబా తీసుకొచ్చి సంఘములో చేర్చి బర్నబా తీసుకొచ్చేసి పౌలు గారిని అపోస్తులకు పరిచయం చేసి అంత్యోక సంఘానికి పరిచయం చేసి పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు ఇతను కూర్చి సాక్ష్యం పలికేటప్పుడు అతడు ద్విపతి, అతడు ప్రసంగికుడు, పెద్ద ప్రసంగికుడు. తను తగ్గించుకొని పౌలుని ఎత్తి చూపించిన గొప్ప వ్యక్తి బర్నబా. ఎంత గొప్ప విశ్వాసం ఉంది ఆయన. అతని దగ్గర ఎక్కడ మచ్చరం చూడలేమా? సరే, అతన్ని ఎత్తి భుజాల మీద ఎత్తి పెట్టుకొని తిప్పుతూ ఉంటే ఏనైనా దెర్బే లుస్త్రా అనే ప్రాంతంలో ఎత్తి దేవదూతలు దిగేశారు మా మధ్యలోకి అని ఎత్తి భుజం మీద కూర్చోబెట్టి తిప్పుతున్నప్పుడు దింపండి రసి దింపండి. మేము మీలాంటి మానవుల మర్రా మేము.
సరే, అంత్యోక సంఘానికి వచ్చినారు. అంత్యోక సంఘంలో వాక్యం చెప్పాలనుకుంటున్నప్పుడు చేసాయికి చేశాడు. మీరు ఏమన్నా వాక్యం చెప్తారా అని అంటే, పౌలు నువ్వులే, లూసి నువ్వు చెప్పు వాక్యం అని పౌలుకు వాక్యం చెప్పమని బర్నబా కూర్చున్నవాడు. ఇదంతా 13, 14, 15, 5 అధ్యాయాలు మీరు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. తను ఎంత తగ్గిస్తున్నాడంటే ఇక్కడ మ్యాటర్ ఉంది. దేవుడు ఇతన్ని దీవిస్తున్నాడు, ఇతని దగ్గర పాండిత్యం ఉంది, లక్షలాది మంది మారుస్తాడు, ఇడు నాకంటే గొప్పగా చేయగలడు. ఎక్కడ తక్కువ చేయాలో ఎక్కడ ఎక్కువ చేయాలో వాడెవరు డైలాగ్ రాశాడు. ఇది ఇక్కడది నా డైలాగు, అది బర్నబాది, ఆ క్యారెక్టరే బర్నబాదనైనా. చూసారా, నేను బోధిస్తే ఎంతమంది వింటారో నాకు తెలియదు, కానీ అతను పోయి బోధిస్తే ఎంతమంది వింటారో నువ్వు లేదన్నా లేదు చెప్పు, అంతేకాల వాక్యం చెప్పు. ఎంత చెప్పారంటే మరుసటి దినము యెరూషలేములో ఉన్న వారందరూ వచ్చేసారు ఆ ప్రసంగానికి. బర్నబా బోధిస్తుంటే ఏమో, ఎవరైనా ఏముందైనా మారాలి, ఎవరైనా ఏముందైనా సంఘం నింపాలి, ఎవరైనా ఏముందైనా వ్యక్తిత్వం సంపాదించాలి, ఎవరైనా ఏమైనా తీర్పును దాటాలి. చెప్పండి బాబు, ఆయన గుణం కలిగిన వాడే బర్నబా. ఎవరైతే ఏముందైనా దేవునికి ఆత్మను సంపాదించింది నింపాలి. నా పని ఏంటి నేను, నీ పని ఏంటి నువ్వు చెయ్యో. తను తగ్గించుకుంటూ చూపిస్తున్న గొప్ప క్యారెక్టర్ బర్నబాదే. ఆయన తీసుకొచ్చేసి యెరూషలేముకు పరిచయం చేసింది కాకుండా అంత్యోక సంఘానికి పరిచయం చేసి సంవత్సరం కాలం ఉండి మనం బయలుదేరి వెళ్దాము. ఎవరిని ఎంపిక చేసుకున్నా తెలుసా బయలుదేరి వెళ్ళడానికి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంది? బర్నబాను, పౌలును. వారు నా కొరకు నిశ్చయించిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని సంఘానికి దేవుడు ఆజ్ఞాపించింది పరిశుద్ధాత్మ దేవుడు. అలా నిలబడ్డవాడే బర్నబా. అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ తన ప్రసంగాలలో దేవుని పనిలో విక్కిడిగా నిలబెట్టి తను వెనక్కి వెళ్ళినటువంటి వాడే బర్నబా. చూసారా, ఒక చిన్న గొడవే జరిగింది అక్కడ. అయినా పాప అనే ఊరిలో యోహాను గడంలో వచ్చిండు, సేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి. మధ్యలో పెరిగెలు వదిలిపెట్టేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు. అట్లాంటి వాడిని మళ్ళీ వెంట పెట్టుకుని పోవాలనుకున్నప్పుడు బర్నబా వద్దు, వాడిని వెంట పెట్టుకోపోకూడదు అన్నప్పుడు చిన్న వివాదమే వచ్చినట్టు మనకు తెలుసు. ఆ వివాదంలో మనమందరం అనుకుంటున్నాము బర్నబా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాను, అయినా యోహాన్ని వెంట పెట్టుకుని కుప్రాకి వెళ్ళిపోయాను. కానీ పౌలు ఏదైనా శీలను, తిమోతిని ఎంపిక చేసుకుని అయినా 2వ ప్రయాణంలో వెళ్ళాడు అన్న వార్త మీ అందరికీ తెలుసు. కానీ బర్నబా వెళ్ళి ఊరికలేడు. ఆ కుప్రా ప్రాంతంలో ఉన్నటువంటి పరిచర్యను తుదముట్టించాడు. ఇక చెప్పాలని అంటే దరిద్రంగా దేవుని పని వదిలిపెట్టి వచ్చేసినటువంటి యోహానుని చెప్పుతో కొట్టి అతని కడిగి రెడీ చేసి మళ్ళా రెడీ చేసి నిలబెట్టి మరి అదిగా పోల దగ్గరికి అన్నట్టు తరిమాడు. వెనక కనబడలేదు. తర్వాత రాత్రి అంతా వెతికాను నేను, పెద్ద డిక్షనరీ వెతుకుతూ ఉంటే అతని కూర్చున్న సమాచారం బైబిల్లో రాయబడలేదు. సమాచారం కుప్రాలో గొప్ప బోధకుడిగా వెదిజల్లినట్టు బైబిల్ పండితుల అభిప్రాయంలో బుక్లో రాసి ఉన్నారు. నెట్లో కూడా ఉన్నాయి, చూడండి. అతను ఎక్కడ తగ్గలేదు. ఆ పట్టణం పేరు కూడా రాశాను నేను, స్టెఫ్రస్ అన్నట. ఆ కుప్రాకు మరో పేరు ఇప్పుడు వెలజిల్లుతున్న పేరట స్టెఫ్రస్. స్తే అటిషేక్ తావొత్తు, పాకు రావొత్తు, స్టెప్రా ఇస్ స్టెప్రస్. నెట్లో కొట్టినా మీకు ఓపెన్ అవుతుంది. దానికి అసలు పేరు కుప్రా. ఆ ప్రాంతంలో గొప్ప బోధకుడిగా, హతసాక్షుడిగా మరణించాడట. అది రిటర్న్ బర్నబాను గురించి మాకు తెలియజేయండి, నెట్లో కొట్టండి వస్తుంది. అతని జీవిత చరిత్రను ఒకసారి చూడండి. అతను కూడా వెళ్ళేసి పరిచర్ను మూట కట్టేసి పడుకున్నాడు. ఎక్కడ పడుకోడు. చిన్న గొడవ అయితే వచ్చింది కానీ పరిచర్కి గొడవ రాలా. ఏమైనా దేవుని పని నేను ఆగిపోయినా పర్వాలేదు, దేవుని పని ఆగకూడదు అనుకున్నటువంటి తలంపు కలిగిన బర్నబా ఆ గొప్ప సేవకుడు సేవ ఆపుకోవాలనుకుంటాడా? లేదు. ఆ ప్రాంతంలో సేవ నిలబెట్టి, ఇంకోసారి చెప్పనా, ఆ మార్కు అనే యోహాన్ని తిరిగి నిలబెట్టింది ఎవరయ్యానంటే బర్నబాయే. ఇంటికి తీసుకొచ్చేసాడు కదా, ఊరికి వదిలేసాడా. మళ్ళీ ఎక్కడ జైల్లో కనిపించాడు పౌలు గారికి. మళ్ళీ పౌలుతో కలిసి దేవుని వాక్యాన్ని చెప్పించాడు. ఇంకో మాట చెప్పనా, మత్తయి, మార్కు అనే సువార్తను, మార్కు అనే సువార్తను రాసింది ఈ మార్కు అనే యోహాను. సువార్తను రాయగలిగినంత గొప్పవానిగా తన దగ్గర ఉంచుకొని పెంచినాడని అంటే ఎంత కొత్త పెంపకమైనా, ఎంత పెద్ద పెంపకమై ఉండాలి. ఆ పెంపకంలో ఎవరయ్యా కనబడుతున్నారంటే యోహాను వెనక బర్నబయ్య కనబడతాడు.
నా ప్రియమైనటువంటి సోదర సోదరి, అది తను తగ్గించుకుంటూ వెనక్కి చూస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడు బ్రదర్. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. సమీప జ్ఞాతి అంటే చూసారు, బంధువుడు. ఇతన్ని దొంగగాను దోచుకోవడం వాడిగా చేసేయలేదు. తన కుప్రాగా తీసుకెళ్ళిన తర్వాత సరిదిద్దాడు. సేవకుని వదిలేసి మళ్ళీ వెనక్కి రాకూడదు, సేవకునితో ఉండాలా. ఒకసారి నిర్ణయించుకొని వెళ్ళిపోయిన తర్వాత డబ్బు చూసి వెనక్కి వెళ్ళిపోకూడదు, కష్టాలు చూసి వెనక్కి వెళ్ళిపోకూడదు. భయంకరంగా అడిగాడు నాయన ఎవరిని? ఆ మార్కు అనే యోహాన్ని. తిట్టినప్పుడే మరలా పౌలు కనబడుతున్నాడు అని అంటే ఒక్కసారి చూడు, తప్పు దిద్దుకున్నాడు. దేవుని యొక్క పనిని నిలబెట్టడం కొరకు చూసారైనా తన ఆశలన్నీ వదిలేసుకున్నటువంటి ఈ మార్కు అనే యోహాను మార్కు సువార్తను రాశాడు. మరలా వెళ్ళి జైల్లో కనబడుతున్నాడు. ఇది జైల్లో సందర్భం, ఇది కొలసిలో చూసారా, కొలసి పత్రికలో కనబడుతున్నది. అదిగా సమీప జ్ఞాప్తి. ఎవరంటే బర్నబా యొక్క సమీప జ్ఞాప్తి అంటే బంధువుడు. ఆ బంధువుడు యోహాను. అక్కడ వదిలిపెట్టి వచ్చేసిన వాడు ఇప్పుడు మరలా పోయి పట్టుకున్నాడు. ఏడైతే వదిలిపెట్టేశాడో పనిని, అలాగే పనిని చేపట్టిన వాడు యోహాను గారు. చాలామంది దేవుని పనిని వదిలేస్తారు. ఫస్ట్ నిర్ణయం ఏమో దేవుని కొరకు ఉంటామంటారు, మరలా చూసారా మధ్యలో వదిలేస్తారు. దానికి ఏదేదో సాకులు చెప్తారు. నాకు ఈ కష్టాలు, ఆ కష్టాలు, ఈ ఇబ్బందులు అన్నీ ఉంటే అందరూ చేస్తారు నాయన. ఏమి లేనప్పుడే చేయాలి. నిలబెట్టాలి అని అంటే అది ఏమి లేనప్పుడే చేయాలి. ఈ మాట అంతా విన్న బర్నబా బోధలంతా విన్నటువంటి ఈ మార్కు అనే యోహాను బాగా మారు మనసు పొందిపోయాడు. మరలా పౌలు దగ్గర వచ్చి సేవకుడిగా చేరాడు. ఒక గొప్ప పని చేశాడు. సువార్తను రాశాడు. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను పూర్తిగా రాసి చూపించి ఈరోజు మన మధ్యలో పాఠంగా ఉండాలంటే దానికి కారణం బర్నబాయే. ఇంత గొప్ప పని చేసిన వ్యక్తి తను తగ్గించుకొని, నువ్వు వెళ్ళు పౌలు, నువ్వు సేవ చేయనైనా. తన పనిని అప్పగించేసి నేనుంటే నీకు ఆటంకంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు అనుకుంటున్నాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పనిని అతని చేతికి అప్పగించి ఇతను ఒక పనిని పట్టుకుని బయటకు వచ్చేసాడు. హే నోరు మూయరా, నా వెనక వచ్చిన వాడు నువ్వే నాకు చెప్పడం ఏంది అని ఎదురాడు ఉండొచ్చు. ఎవరా? బర్నబా. నువ్వు మూసుకొని ఈడు కూర్చో, నేను ఏడబోతానా? నేను పోతాను గలతీయ ప్రాంతానికి, నేను పోతాను ఆసియా ప్రాంతానికి, నేను పోతాను మాసిదోనియా ప్రాంతానికి అని చెప్పి ఖండాలుగా తిరిగి ఉండొచ్చు బర్నబా అనుకుని ఉంటే. నో, దేవుడు నిన్ను ఎక్కువగా వాడుకుంటున్నాడు. వెళ్ళు బాబు, నువ్వే వెళ్ళు, నువ్వే ఉండు, ఏదో అంత్యోక సంఘంలో నువ్వే ఉండు, నేను బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి నెమ్మదిగా కలిసి విడిచి అదిగో నేను కుప్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. బైబిల్ పండితుల అభిప్రాయంలో అతని చరిత్రను రాసినప్పుడు చూస్తే పెద్ద బోధకుడిగా వెదజల్లాడట. ఆ ప్రాంతంలో సేవకులను బోల్డ్ మందిని తయారు చేశాడట. కానీ బైబిల్లో రాయబడలేదు నిజరా. కానీ అతను దేవుని పనిలోనే హతమైనట్టు సందర్భాలంతా చెప్పబడుతూ ఉంది. అది ఇక్కడ చెప్పాలనుకుంటున్నది. 13వ అధ్యాయం 2వ వచనం చూడండి ఆయన. అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనంలో ఒక్కసారి 2 నుంచి 3 వచనాల వరకు చదవనా. అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం. వారు ప్రభువుని సేవించుచు పరిశుద్ధాత్మ ఎవరు నింపుకుంటున్నారు చూడండి ఆయన. నేను బర్నబాని పౌలుని పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచు. బర్నబా. యెరూషలేము సంఘం అంతా బర్నబా. అంత్యోక సంఘం అంతా బర్నబా. పరిశుద్ధాత్మ నోటంతా బర్నబా. ఎంత గొప్పవాడనైనా, ఇంత గొప్ప సేవకులనైనా తమను జయించినారా దీనిని మత్సరాన్ని జయించినటువంటి గొప్ప వ్యక్తుల్లో బర్నబా ఒకడు. మత్సరాన్ని జయించిన వ్యక్తుల్లో అది యోహాను ఒకరు. మత్సరాన్ని గెలిచిన వారిలో ముత్యాల పాలు నువ్వు ఒకడు ఉండు. నువ్వు ఎప్పుడైతే నేను తగ్గించుకొని ఒకరిని హెచ్చిస్తావో దేవుని పనిలో, అప్పుడు నువ్వు మత్సరంని గెలిచిన వాడు అవుతావు. అందుకని నా ప్రియ సోదర సోదరి, మత్సరం భయంకరమైన రోగం. మత్సరాన్ని గెలించడానికి ప్రేమను నువ్వు కప్పుకోవాలి. ప్రేమతో వాటన్నిటిని కప్పేయాలి. అందుకని
దయవించి గుర్తుపెట్టుకోండి. దేవుడిని ఎవరైనా హెచ్చరిస్తూ ఉంటే, దేవుడు ఎవరైనా ఆశీర్వదిస్తుంటే, దేవుడు ఎవరైనా ముందుకు తీసుకెళ్ళిపోతుంటే మీరు మత్సరపడకండి. అది దీంతో వాని చేత ఇంకెక్కువ చేస్తాడేమో. దేవుని పనిని వదిలిపోయి నాశనానికి వెళ్ళిపోతుంటే అప్పుడు హెచ్చరించండి ఏమో. కానీ దేవుని నీకంటే ఎక్కువగా ముందుకు వెళ్తున్నారంటే వారిని ఆశీర్వదించి ముందుకు వదిలో. అప్పుడు నువ్వు గెలిచిన వాడు అవుతావు. నువ్వు గెలిచిన వాడు అవుతావు. ఇది పాఠంలో ముఖ్య ఉద్దేశం. ఇట్లాంటిది చాలామంది ఉన్నారు. ఇంకా నేను చిన్నది చెప్పాను, మీరు ఎక్కువగా ఆలోచించండి. అలాంటి వ్యక్తులుగా మీరు మత్సరాన్ని గెలిచి ముందుకు వెళ్ళే వారిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎవరినైనా దేవుడు దీవిస్తున్నాడంటే మీరు డ్రాప్ అవ్వండి, అతను ముందుకు వదులు. ఇక్కడ ఎవరు చెప్తే 4 వినగలరు అంటే ఆయన్నే వదులు. ఇక్కడ ఎవరిని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందో, దేవుడు ఎవరిని నిలబెట్టుకుంటాడు అనుకుంటున్నాడో వారిని నిలబెట్టు. సరే, మనకు కావాల్సింది దేవునికి 4 ఆత్మలు. ఈ తపన మనకు ఉండాలి. నీ పేరా నా పేరా, నువ్వా నేనా, అది తర్వాత మ్యాటరు. నువ్వా నేనది ఆయన తీర్చనే. సరే, ఇతని కంటే గొప్పవాళ్ళమా మనము? ఏమంటే బాప్తిస్మం యోహాను కంటే గొప్పవాళ్ళమా మనము? సరే, దావీదు కంటే గొప్పవాళ్ళమా మనం? వీళ్ళందరినీ ఒక్కసారి వెనక్కించున్నాను. తమ తగ్గించుకుంటున్నటువంటి వారు. మత్సరాన్ని గెలవాలి అని అంటే ఇది పెద్ద ఆయుధం. అదే నువ్వు దాన్ని గ్రహించాలి, నువ్వు వెనక్కి తగ్గాలి. అట్లాంటి గుణంతో మీరు మత్సరాన్ని జయిస్తారని కోరుకుంటూ, ఇంకా గొప్ప వాళ్ళుగా మీరు ఎదిగి అయినా ఉన్నతమైనటువంటి మత్సరాన్ని గెలిచి ప్రేమను కప్పుకొని సంఘానికి మాదిరికరంగా బ్రతుకుతారని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.